ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల నాకు 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అన్బాక్సింగ్ ఆఫ్ స్కెచింగ్ కిట్ అనమాట. మీకు చెప్తూనే ఉంటా కదా, చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో చేసి. బట్ డ్రాయింగ్స్ వేస్తున్నా. నేను ఒక అప్సరా పెన్సిల్ విత్ నార్మల్ అప్సరా ఎరేజర్తోనే వేసేదాన్ని. ఇదైతే కిట్ అనమాట, పెన్సిల్ కిట్, క్రామ్లీ వాళ్ళది. మీషో నుంచి ఆర్డర్ చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి, ఇప్పుడు చేస్తున్నా. అండ్ ఈ కిట్ కూడా ఆర్డర్ పెట్టాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా అనుకొని ఇప్పుడు వచ్చింది ఆ కిట్. ఓపెన్ చేస్తున్నా అండ్ మీతో పాటు నేను చూశాను. అగోండి, స్కెచింగ్ డ్రాయింగ్ అని అది కిట్ పేరు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకుంటారు ఈ వీడియో చాలా లాంగ్ ఉందని, బట్ తప్పదు. అంటే మీకు క్లారిటీగా చూపించాలని నేను మొత్తం ఓపెనింగ్ నుంచి మొత్తం లోపల ఐటమ్స్ మొత్తం చూపించే వరకు తీసా. అండ్ ఇది నేను నైట్ టైం షూట్ చేయడం వల్ల ఫ్లాష్ లైట్లోనే అది తీసాను. అంటే లైట్స్ కూడా ఉన్నాయి, బట్ అంత అగోండి. ఇలా ఓపెన్ చేయగానే వావ్ అనిపించింది నాకు కూడా. పెన్సిల్స్, చాలా రకాల పెన్సిల్స్ అండ్ చార్కోల్ పెన్సిల్స్ అని, ఎరేజర్స్లో ఒక 3 వెరైటీస్ ఎరేజర్స్. ఇలా బల్క్గా వచ్చేసరికి ఇక నా డ్రాయింగ్స్ చూడాలి ఎలా వేయాలి. వీటితో ఇంకా నేను ఏ డ్రాయింగ్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి ఇక. స్కెచింగ్ డ్రాయింగ్ అని ఇట్లా దాంట్లో శాండ్ పేపర్ అన్నీ ఉన్నాయి, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చార్కోల్ పెన్సిల్స్ అని, గ్రాఫైట్ పెన్సిల్స్ అని. అది నేను తీస్తుంది పేపర్ స్టంపర్. అంటే డ్రాయింగ్ వేసినప్పుడు అది అక్కడ షేడింగ్స్ ఇచ్చినప్పుడు లైట్ చేస్తుంది. ఇదేమో పెన్సిల్ ఎక్స్టెండర్. పెన్సిల్ సగం అరిగిపోతుంది కదా షార్ప్ చేసి. అది పేపర్ స్టంపర్, పెన్సిల్ ఎక్స్టెండర్, అవి ఎలా పెడతారు. అదేమో నైఫ్ అన్నమాట, ఆర్ట్ నైఫ్. పెన్సిల్ చెక్కుతారు. నేను కాకుండా చాలామంది పెన్సిల్ని చాలా షార్ప్ చేసి డ్రాయింగ్ వేస్తారు. ఎందుకంటే అది డ్రాయింగ్ వేసే స్కెచ్ లైన్స్ సన్నగా రావాలి అని చాలా. అదేమో శాండ్ పేపర్ అన్నమాట, పెన్సిల్ని షార్ప్ చేసిద్ది. అలా శాండ్ పేపర్ టూల్. ఇగో అవి వచ్చేసి ఎరేజర్ పెన్సిల్ అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎరేజర్ పెన్సిల్ని. పెన్సిల్ ఎరేజర్ వచ్చేసింది. అంటే మనకి ఎక్కడైనా ఎరేజర్ ఒక డ్రాయింగ్ ఒక గెడ్డం లాంటి బియర్డ్ వేసినప్పుడు ఏమైనా రబ్ చేయాలనుకున్నప్పుడు అలా ఇది ఒక ఎరేజర్ అన్నమాట. ఎరేజర్ పెన్ ఒకటి ఉంది. చాలా ఒక 2-3 వెరైటీస్ ఎరేజర్స్ వచ్చాయి అసలు. అది నార్మల్ చిన్న ఎరేజర్. దాని పక్కన ఉన్నది నీడబుల్ ఎరేజర్ అనమాట. అంటే ఇట్లా క్లే లాగా ఉంటుంది ఈ ఎరేజర్ అనమాట. క్లే లాగా మొత్తం ఇలా ఏమంటారు, పిసికేయచ్చు అంటారు కదా, అలా ఒక బాల్ లాగా చేసుకోవచ్చు దాన్ని. ఇలా డ్రాయింగ్ని మనం డార్క్గా వేసినప్పుడు దాంతో తుడిస్తే మంచిగా చపాతీ పిండిలాగా రబ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి చార్కోల్ పెన్ అన్నమాట, బండిల్స్.
కంప్రెస్డ్ చార్కోల్, కంప్రెస్డ్ గ్రాఫైట్, ఇవి వచ్చి చాలా రకాల పెన్సిల్స్ అన్నమాట. హెచ్బి, 6SB, 8B చాలా ఉన్నాయి డార్క్ పెన్సిల్స్ నుంచి. అదే వుడ్లెస్ పెన్సిల్ అన్నమాట, వుడ్లెస్ గ్రాఫైట్. అలా చాలా రకాల పెన్సిల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చాలా చాలా మంచిగా డ్రా చేస్తాను. ఎవరైనా డయాగ్రామ్స్ అంటే ఎవరైనా పిక్చర్స్ వేయాలంటే చెప్పండి, నేను వేస్తాను. కమిషన్ వర్క్ ఎందుకు అంటున్నానంటే ఒక 50 రూపీస్ అయినా తీసుకోవాలని అనుకుంటున్నా. ఐ థింక్ మీ సపోర్ట్ నాకు ఇలానే చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. 400 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యింది, అది మీ వల్లే. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.